కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను ప్రవాహంలో నిమజ్జనం చేయవచ్చు. ఒకవేళ అది కష్టమైతే దగ్గరలోని ఏదైనా జలాశయంలో నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు, వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యం బ్రాహ్మణులకి ఇస్తూ ఉంటారు గనక వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వటం వలన ఎలాంటి దోషమూ ఉండదు. నోములు, వ్రతాలు వంటి పూజా కార్యక్రమాల్లోనూ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యాల్లోనూ కలశారాధన జరుగుతూ ఉంటుంది. రాగి చెంబు లేదా వెండి చెంబును కలశంగా ఉంచి దానికి పసుపు, కుంకుమలు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మామిడి ఆకులు పెట్టి చుట్టూ ఉండేలా వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజ చేస్తారు. ఇక పూజల తర్వాత ఆ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అదే దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయలను పూర్ణాహుతికి వాడుతుంటారు. గృహంలో ఉపయోగించిన కలశంపై కొబ్బరికాయ ప్రసాదంగా కానీ, ఆహారంలో కానీ ఆ కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు.